మీరు ఫాదరా? అవును సార్. మీరైనా చెప్పొచ్చుగా రెండో పెళ్లి తప్పని. నేను చెప్పలేను సార్, ఎందుకంటే నేనే మొన్న రెండో పెళ్లి చేసుకున్నాను. ఓహో, ఫాదర్ సన్ ఒకటే జీన్స్ అనమాట. ఇద్దరిది మఫ్టీ జీన్స్ సార్, మార్చి మార్చి ఆ జీన్స్ బాగు 20 తారీఖు లోపల ఆ డైవోర్స్ కేసు ఎలా కంప్లీట్ చేశాను సార్. అంత అర్జెంట్ దేనికో? అది 20 తారీఖు వాడి పెళ్లి సార్. అంటే డివోర్స్ కాకుండా ప్రీ డేట్ ఫిక్స్ చేసుకున్నావా? అవును. అప్పుడు ఆ పెళ్లి చేసుకోవడం దేనికి? అంటే అప్పుడు ఏదో సరదాగా చేసుకున్నా సార్. మరి ఇప్పుడు సీరియస్ గా చేసుకున్నా. ఇప్పుడు నీ కేసు సరదాగా తీసుకోమంటావా, సీరియస్ గా తీసుకోమంటావా? సీరియస్ గా తీసుకుని సరదాగా డివోర్స్ ఇప్పించేయండి. అబ్బా, స్టాంప్. మీ వైఫ్ నువ్వు ఆ అమ్మాయి కౌన్సిలింగ్ కి రావాలి. థర్డ్ స్టెప్, నువ్వు ఆ అమ్మాయికి సంబంధించిన మనుషులందరూ కోర్ట్ హియరింగ్ కి రావాలి. ఇవన్నీ చాలా టైం పడుతుంది కదా సార్, తత్కాలే లేదా? కొంచెం ఏంటి బయటకు వెళ్ళమన్నావా? వెళ్ళరా. మీరు ఫాదరా? అవును సార్. మీరైనా చెప్పొచ్చుగా రెండో పెళ్లి తప్పని. నేను చెప్పలేను సార్, ఎందుకంటే నేనే మొన్న రెండో పెళ్లి చేసుకున్నాను. ఓహో, ఫాదర్ సన్ ఒకటే జీన్స్ అనమాట. ఇద్దరిది మఫ్టీ జీన్స్ సార్, మార్చి మార్చి ఆ జీన్స్ బాగు 20 తారీఖు లోపల ఆ డైవోర్స్ కేసు ఎలా కంప్లీట్ చేశాను సార్. అంత అర్జెంట్ దేనికో? అది 20 తారీఖు వాడి పెళ్లి సార్. అంటే డివోర్స్ కాకుండా ప్రీ డేట్ ఫిక్స్ చేసుకున్నావా? అవును. అప్పుడు ఆ పెళ్లి చేసుకోవడం దేనికి? అంటే అప్పుడు ఏదో సరదాగా చేసుకున్నా సార్. మరి ఇప్పుడు సీరియస్ గా చేసుకున్నా. ఇప్పుడు నీ కేసు సరదాగా తీసుకోమంటావా, సీరియస్ గా తీసుకోమంటావా? సీరియస్ గా తీసుకుని సరదాగా డివోర్స్ ఇప్పించేయండి. అబ్బా, స్టాంప్. మీ వైఫ్ నువ్వు ఆ అమ్మాయి కౌన్సిలింగ్ కి రావాలి. థర్డ్ స్టెప్, నువ్వు ఆ అమ్మాయికి సంబంధించిన మనుషులందరూ కోర్ట్ హియరింగ్ కి రావాలి. ఇవన్నీ చాలా టైం పడుతుంది కదా సార్, తత్కాలే లేదా? కొంచెం ఏంటి బయటకు వెళ్ళమన్నావా? వెళ్ళరా.